ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో ఈ రాశి వారికి 5 శుభ సంకేతాలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీకు మంచి శుభ సంకేతాలు కనిపించబోతున్నాయి. అవి మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా కాలంగా వచ్చే అదృష్టం ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తిరిగి అదృష్టం రావడంతో వీరికి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. గత కొంతకాలంగా ఈ రాశి వారికి పలుకుబడి అనేది చాలా తక్కువగా అయ్యింది. కానీ ఇప్పుడు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. ఈ శుభ సంకేతాలు మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి అవి ఏ విధంగా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ పనిలో ఉన్నప్పుడు వీరికి ఇలాంటి మార్పు అనేది వస్తుంది అనేది గమనించినట్లయితే మీకు అంత శుభంగానే ఉంటుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% మార్గం మాత్రం దొరుకుతుంది. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. అలాగే ఇలాంటి విషయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి సూర్యుడు చాలా అనుకూలంగా ఉండడంతో వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ధనస్థానంలో సూర్యుడు ఉండడం వలన ఈ రాశి వారికి గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగుగా ఉంటుంది. వీరి జీవితంలో ఆర్థికంగా చాలా ఎదిగే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ జీవితాన్ని మార్చి ఒక అవకాశం అనేది వస్తుంది. అలాగే కుటుంబంలో, సమాజంలో విలువ పెరుగుతుంది. ఆ విలువతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారికి పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యం. విలువ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఆ విలువ కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. రోజు సూర్యుడి అనుగ్రహం వలన ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు చాలా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని మీ నిర్ణయాలని విమర్శించిన వారే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, దేవుడు మీకు మంచి అవకాశాలు ఇస్తారు, కానీ నిర్ణయం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. ఏది సరి అయినదో ఏది కాదో అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు వచ్చే అదృష్టం వెనక్కి వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఎవ్వరి సలహాలు తీసుకోకండి. మీ స్వంత నిర్ణయం మీరు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదా కుటుంబ సభ్యులతో చర్చించి వారి సలహా తీసుకోవడం వలన మీకు అంత శుభంగానే ఉంటుంది. మీకు ఒక పని చేయాలని పదే పదే మనసులో అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ మనసుని మాత్రం పూర్తిగా నమ్మండి. కూడా ఒక దైవ సంకేతం. కాబట్టి మీకు మనసు చెప్పింది మాత్రమే చేయండి. అది సరి అయినదా కాదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకరిని బాధ పెట్టకుండా, మరొకరిని మోసం చేయకుండా మీరు నిజాయితీగా వెళ్తారు. కాబట్టి మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే
కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ మనసు చెప్పింది మాత్రమే వినండి. ఇకపోతే ఈ రాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో ఇది అద్భుతమైన సమయమని చెప్పవచ్చు. కాలం వీరికి విశిష్టమైన ఫలితాలను తీసుకొస్తుంది. పని ప్రదేశంలో మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి చాలా అనుకూలమైన రోజులు. కాబట్టి ఈ రాశి వారికి ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అది ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఈ రాశి వారికి జూన్ 29 పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఆరోగ్యం, దినచర్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఈ పౌర్ణమి ప్రభావం వల్ల మీకు మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కువగా శ్రమించడం వల్ల అలసట అనేది ఎక్కువగా అవుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒత్తిడి కాస్త తగ్గించుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అలవాట్లను వదిలించుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించినట్లయితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి మహావిష్ణువు పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఇస్తాయి. లేదా విష్ణు మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. ఇది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశివారు ఆవుకి గోధుమలు, బెల్లం పెట్టడం వలన మీకు మంచి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. అలాగే మీ మాట ఎప్పుడు వినని వారు ఇప్పుడు వినే అవకాశం అనేది వస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా ఆరాధిస్తారు. ముఖ్యంగా మీ అభిప్రాయాల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. మీకు మీ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఆ శత్రువులు కూడా ఇప్పుడు మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఎదుగుదలకి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయని వారికి తెలుసు. కాబట్టి మీ సలహాలు తీసుకొని వారు కూడా ఇతరులు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ దగ్గరికి రావడం, ఏదో ఒక విషయంలో అందరూ కలవడం అనేది జరుగుతుంది. అలాగే మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఉద్యోగ విషయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎంత కష్టమైన పనైనా పూర్తి చేస్తారు. కాబట్టి మరింత పని మీకు పెంచవచ్చు. దానితో పాటు మీ జీతం పెరగవచ్చు. మీకు భారంగా అనిపించవచ్చు, కానీ అది మీకు ఎదుగుదలకు మాత్రమే. ఇది కష్టమైన పని అని అనుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి చాలా కాలంగా పడిన కష్టానికి ప్రతిఫలం రాకపోవడం అనేది ఇంతవరకు జరిగింది. కానీ ఇక నుండి మీ జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది. ఇక ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొన్ని రోజుల క్రితం దూరంగా ఉన్నవారు మళ్ళీ దగ్గరవ్వడం, అలాగే అపార్థాలు తొలగిపోవడం అనేవి జరుగుతాయి. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మొత్తం మీద గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. ఎలాంటి ప్రయత్నం చేసినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి.